నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. మండల కేంద్రంలో కుట్టు శిక్షణ కేంద్రం సిపి ప్రత్యేక ప్రకటన. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. స్వయం ఉపాధి వైపు మహిళలు నడిపించడమే తమ లక్ష్యమని మక్కాన్ సింగ్ సేవా సమితి చైర్మన్ మొనాలి ఠాకూర్ అన్నారు. ఈరోజు పాలకుర్తి మండల కేంద్రంలో మక్కాన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే దిశగా ముందుకు వెళ్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. మంచి కావాలా, మీ అందరికీ మంచి ఉపాధి కావాలా. ఇంకా మిషన్స్ ఇప్పుడు మీరు ఒకవేళ 100 మంది అయితే ఇప్పుడు 5 పంపించిన ఇంకా 5 పంపిస్తే మొత్తం ఉంటది. మీరు నేర్చుకోవాలి, సర్టిఫికేషన్ తీసుకుంటే మక్కన్ సింగ్ గారి సేవా సమితి ద్వారా మీ అన్న సేవా సమితి నుంచి ఇస్తున్నాను నేను. ఇది మా పర్సనల్, మా ఓన్ ప్రోగ్రామ్. ఇది మీకు మళ్ళీ నేర్పిస్తాము. మళ్ళీ నేర్చుకున్నాక మీకు సర్టిఫికేషన్ ఇచ్చి ఆ సర్టిఫికేట్ ద్వారా మీకు మేము రోజు పని అదే ఆ వర్క్ ఇప్పించి మీరు సంతోషంగా ఉండేటట్టు మీ అన్న చేయాలా, మీ అన్న కోరిక నేను నెరవేరుస్తున్నాను. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్ సింగరేణి మెడికల్ కాలేజ్ సమీపంలోని రాజ్యలక్ష్మి కాలంలో ఈరోజు రామగుండం మున్సిపల్ కమిషనర్ సిఎస్ శ్రీకాంత్ పర్యటించారు. గత కొన్ని రోజులుగా కాలంలో అభివృద్ధి పనులు చేపట్టారని, రోడ్డు డ్రైనేజ్ సమస్యలు పరిష్కరించారని, ప్రస్తుత వర్షాకాలంలో రోడ్లన్నీ బురదమయమయ్యాయని, దీనివల్ల కాలనీ ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాలనీ వాసులు కార్పొరేటర్ కల్వచెల్ల కృష్ణవేణి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు కమిషనర్ బురదమైన రోడ్లను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకొని పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఊరగొండ రమేష్, దప్పెట్టె శంకర్, సభ్యులు శ్రీనివాస్, రాజయ్య, కేపీ రాజ్కుమార్, సుకుమార్, గట్టు శ్రీనివాస్, చంద్రమౌళి, మాధవి, రమ, స్వప్న, రజిత తదితరులు ఉన్నారు. ఎస్సీ వర్గీకరణను హర్షిస్తూ ఎన్టీపీసీ ఎంఆర్పీఎస్ నాయకులు ఈదునూరి కోమరయ్య ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ వచ్చిన సందర్భంగా సంబరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్, బీజేపీ మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ సోమారపు లావణ్య పాల్గొని ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి బాణసంచాలను కాల్చారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎఫ్ఐ క్రాస్ రోడ్లో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మంద రవికుమార్, ఈదునూరు మల్లేష్, సంజీవ్, కోట మల్లేష్, అజయ్, భైరం కుమార్ తదితరులు ఉన్నారు. ఎవరైనా ర్యాగింగ్, ఈవిటీజింగ్ పాల్పడితే వెంటనే షీ టీమ్స్ ను ఆశ్రయించాలని, హాట్స్పాట్ ఏరియాలో మఫ్టీలో నిఘా ఉందని, నూతన చట్టాలతో మహిళలకు మరింత రక్షణ ఉందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు. సిపి ఈరోజు ఓ పత్రిక ప్రకటనలో విడుదల చేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మహిళలు, బాలికలు, విద్యార్థుల రక్షణకు పోలీస్ శాఖ తరఫున షీన్ టీం పనిచేస్తున్నట్లుగా తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్లో 2 షీ టీం బృందాలు పనిచేస్తున్నాయని, షీ టీం ఆధ్వర్యంలో వివిధ ప్రదేశాల్లో, స్కూళ్లు, కాలేజీల్లో ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, ఫోక్స్, గుడ్ టచ్, బ్యాక్ టచ్, టీ సేఫ్ ఆఫ్
ఆత్మహత్యలు, డ్రగ్స్, బాల్య వివాహాలు, వరకట్నము చట్టాలపై, నూతన మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లుగా తెలిపారు. కాగా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి సంవత్సరంలో 2 సార్లు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు నిర్వహించి తప్పిపోయిన, వదిలివేయబడిన వివిధ రకాల బాల కార్మికులు కిరాణం షాపుల్లో, మెడికల్ షాపుల్లో, హోటల్లో, వివిధ కంపెనీల్లో పనిచేస్తూ మరియు రోడ్డుపై భిక్షాటనం చేస్తున్న పిల్లలు బాల కార్మికులుగా ఉన్నట్లయితే అలాంటి వారిని గుర్తించి తల్లిదండ్రుల కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పగించడం లేదా స్టేట్ హోమ్ పంపించడం జరుగుతున్నదన్నారు. దానిలో భాగంగా కమిషనరేట్ వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ 10 కార్యక్రమం పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీస్ అధికారులు, సిబ్బంది, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ వివిధ శాఖల సహాయంతో ఆపరేషన్ ముస్కాన్ను విజయవంతంగా ముగించామని పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ చెప్పారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.